హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అమ్మగారి అబ్బాయి కుకింగ్ ఛానల్. నేను మీ భార్గవ్. ఈరోజు మన వీడియోలో టెంపుల్ స్టైల్లో పులిహోర ఎలా చేసుకోవాలో చూద్దాం. అమ్మవారికి ఎంతో ఇష్టమైన అద్భుతంగా ఉండే ఒక రుచికరమైన పులిహోర అనమాట. గుళ్ళో ఎలా పెడతారో అచ్చు అలాగే ఉండేలాగా మనం ఈరోజు ఈ వీడియోలో చూద్దాం. ముందుగా ఒక హాఫ్ కేజీ రైస్ తీసుకున్నాను, అంటే 2 గ్లాసెస్ రైస్ తీసుకున్నాను. ముందు దీన్ని ఒకసారి 2 టైమ్స్ వాటర్తో బాగా వాష్ చేసి పక్కన పెట్టుకోవాలి. అలాగే 1 గ్లాస్ రైస్కి 2 గ్లాసెస్ వాటర్ వేసుకోవాలి. అంటే ఇది 2 గ్లాసెస్ రైస్ కాబట్టి 4 గ్లాసెస్ వాటర్ వేసి కుక్కర్లో పెట్టి 2 విజిల్స్ వేయించుకోవాలి. మరీ మెత్తగా ఉడికించుకోకూడదు, అలానే పొదునుగానే ఉండకూడదు, సమానంగా ఉండాలన్నమాట. అలాగ వండుకోవాలి. మరీ మెత్తగా వండేస్తే కనుక మనం తర్వాత కలిపేటప్పుడు ఇది ముద్ద కింద అయిపోతుంది, పులిహోర రుచిగా ఉండదు. కాబట్టి వండేటప్పుడే కొంచెం జాగ్రత్తగా వండుకోవాలి. ఇప్పుడు రైస్ మనం కుక్కర్లో పెట్టేసుకున్నాం కదా, ఇప్పుడు ఆవు పెట్టుకోవడం కోసం ఆవుని మిక్సీ పట్టుకుని రెడీ చేసుకుందాం. దానికోసం ఒక చిన్న మిక్సీ జార్ తీసుకుని అందులోకి 2 స్పూన్స్ ఆవాలు వేస్తున్నాను. ఆవు పెట్టుకోమన్నాం కదా అని చాలామంది ఆవు పెట్టడం కోసం చాలా ఎక్కువగా ఆవాలు వేసేస్తారు. అలా వేస్తే కనుక అస్సలు పులిహోర బాగోదు. అంటే ఆవాలు కొంచెం ఘాటు కాబట్టి పులిహోర కూడా ఘాటు వచ్చేస్తుంది. పులిహోర అనేది రుచి బాగోదు కాబట్టి కొంచెం తక్కువే పెట్టుకోవాలి, మరీ ఎక్కువ పెట్టుకోకూడదు. 2 స్పూన్స్ అయితే ఆవాలు వేసుకున్నాను. 1/2 స్పూన్ మాత్రమే జీలకర్ర వేస్తున్నాను. కొంచెం అన్ని మెంతులు వేస్తున్నాను, ఎక్కువ వేసుకోకూడదు, చేదు వచ్చేస్తుంది, కొద్దిగా వేసుకోవాలి. 1 స్పూన్ ఏమో తెల్ల నువ్వులని లైట్గా వేయించి వాటిని వేస్తున్నాను. ఇలా వేసుకోవడం వల్ల పులిహోరకి మంచి టేస్ట్ వస్తుంది, ఒక రకమైన కమ్మదనం వస్తుంది, చాలా బాగుంటుంది. ఖచ్చితంగా నువ్వులను కూడా వేసుకోండి. ఇప్పుడు వీటన్నిటిని మిక్సీ జార్లో తీసుకున్నాం కదా, ఇప్పుడు ఒకసారి మెత్తటి పౌడర్లా మిక్సీ పట్టి తెచ్చుకోవాలి. మెత్తగా మిక్సీ పట్టుకున్నాం కదా, ఇప్పుడు దీంట్లోకి ఒక 2 ఎండుమిరపకాయలను కూడా ఇలా జస్ట్ తుంచి వేసుకుందాం. ఒకేసారి మిక్సీ పట్టేయకుండా పలసిచ్చుకుంటూ, అదే ఆన్ చేస్తూ ఆఫ్ చేస్తూ మిక్సీ చేస్తే కనుక ఈ ఎండుమిరపకాయలు అనేవి మెత్తగా పొడి కింద అయిపోకుండా ముక్కల కింద కట్ అవుద్ది అనమాట. అలాగా మిక్సీ చేసుకుందాం. ఇప్పుడు పోపుల కోసం వేరుశనగుళ్ళు తీసుకున్నాను. అలాగే పచ్చిశనగపప్పు, మినప్పప్పు, జీలకర్ర, ఆవాలు, ఒక 4 ఎండుమిర్చి, అలాగే ఇంగు కూడా తీసుకున్నాను. పోపులు మాత్రం ఉండాలండి. పులిహోరకి రుచి అంటే పోపుల ద్వారానే వస్తుంది. కనీసం ఇంత వేసుకుంటే అప్పుడు పులిహోర చాలా బాగుంటుంది. ఒకవేళ మీకు ఇంత వేసుకోవడం ఇష్టం లేకపోతే తగ్గించి వేసుకోవచ్చు. 4 పచ్చిమిర్చి నాట్లు పెట్టుకుని తీసుకున్నాను. మీకు కొంచెం స్పైస్ ఎక్కువగా ఉండాలి, కారంగా ఉండాలనుకుంటే ఇంకొంచెం పచ్చిమిర్చి ఎక్స్ట్రా వేసుకోవచ్చు. అలాగే కరివేపాకు కడిగేసి పక్కన పెట్టుకోవాలి. కొంచెం ఎక్కువే ఉండాలి పులిహోర అంటే కరివేపాకు. అలాగే చిన్న బెల్లం ముక్క, మరీ పెద్ద ముక్క తీసుకోవద్దు, తీపి ఎక్కువైపోతుంది. చిన్న ముక్క ఉంటే, అంటే ఇది ఎందుకంటే పులిహోరలో అదే పులుపు వేస్తాం కదా, ఆ పులుపు మరీ ఎక్కువగా ఉండకుండా బ్యాలెన్స్ చేయడం కోసం లైట్గా తీపి కనిపిస్తుంది అనమాట. చిన్న ముక్క గుళ్ళో పెట్టే పులిహోరకి అయితే ఇలాగే వేస్తారు, బ్రాహ్మణులు చేసే పులిహోర కాబట్టి చిన్న బెల్లం ముక్క వేసుకోవాలి. అలాగే 1 ఇంచు అల్లం ముక్కని సన్నగా కట్ చేసి పెట్టుకోవాలి. ఖచ్చితంగా వేయండి, ఈ అల్లం వేయడం వల్ల పులిహోరకి మంచి టేస్ట్ వస్తుంది. అలాగే తగినంత ఉప్పు, ఒక చిన్న గ్లాసు ఆయిల్ తీసుకున్నాను. పులిహోరకి ఆయిల్ అయితే కొంచెం ఎక్కువే పడుతుంది కాబట్టి ఆయిల్ ఖచ్చితంగా తీసుకోండి. వీలైతే వేరుశనగ నూనె కానీ పప్పు నూనె కానీ తీసుకోండి, పులిహోర మంచి కమ్మగా ఉంటుంది. నేనైతే రిఫైన్డ్ ఆయిలే తీసేసుకున్నాను. అలాగే పసుపు, ఇంకా ఒక 100 గ్రాములు చింతపండుని నానబెట్టి తీసుకున్నాను. ఈ చింతపండుని ఏం చేయాలంటే 1 గ్లాసు పులుసు వచ్చేలాగా చిక్కటి చింతపండు పులుసు తీయాలి. పులుసు అయితే పలచగా ఉండకూడదు, చిక్కగానే ఉండాలి. చిక్కటి చింతపండు పులుసు తీసి పెట్టుకోవాలి. ఇప్పుడు మనం పోపు పెట్టుకోవడం కంటే ముందే ఒక బేషనీ లాంటిది తీసుకుని, ఆల్రెడీ మనం అన్నం వండి పెట్టుకున్నాం కదా, దాన్ని ఈ బేషనీలో వేసుకుని కొద్దిగా చల్లారనివ్వాలన్నమాట. ఇప్పుడు రైస్ మొత్తాన్ని ఇలాగ ఒక బేషనీలో ఆరబెట్టుకున్నాం కదా, ఇప్పుడు మనం ఆల్రెడీ ఆవ తయారు చేసుకుని ఉంచుకున్నాం కదా, ఆ ఆవ పిండిని మొత్తం ఇప్పుడు ఈ రైస్లో వేసేసుకోవాలి. అలాగే ఒక 1/2 స్పూను పసుపును కూడా వేసుకోవాలి. ఇంకా ఒక గుప్పుడు కరివేపాకుని కూడా వేసుకుని, ఫైనల్గా ఒక గరిటెడు ఆయిల్ని కూడా వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇవన్నీ వేసుకున్నాం కదా, ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. జాగ్రత్తగా మిక్స్ చేసుకోవాలండి కలిపేటప్పుడు, లేదంటే అన్నం అంతా కూడా ముద్ద కింద అయిపోతుంది. కాబట్టి మిక్స్ చేసేటప్పుడే ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలాగా రైస్లో కనుక మనం ఇవన్నీ కలుపుకుంటే రైస్కి మంచి ఫ్లేవరు, అరోమా వస్తుందండి. ఆవాల వాసన, అలాగే పచ్చి కరివేపాకు, పసుపు, ఆయిల్ పట్టి మంచి టేస్ట్, అరోమా వస్తుంది పులిహోరకి. కాబట్టి ఖచ్చితంగా ఇలా కలపండి, ఇలా కలిపితేనే బాగుంటుంది. ఇలాగా కనీసం కలిపేసి ఒక పావు గంట సేపు అయినా సరే మూత పెట్టేసి పక్కన పెట్టుకోవాలి. ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకుని మనం ఆయిల్ని వేసుకోవాలి.
ఆయిల్ కొంచెం వేడెక్కిన తర్వాత వేరుశనగ గుళ్ళను కూడా ఈ ఆయిల్లో వేసేసి ఫ్రై చేసుకోవాలి. పల్లీలు కొంచెం ఫ్రై అవ్వగానే పచ్చిశనగపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్రను కూడా వేసి ఫ్రై చేసుకోవాలండి. ఆ వీడియో క్లిప్ మిస్ అయింది. అలాగే ఒక హాఫ్ స్పూన్ వరకు ఇంగువను కూడా వేసాను. ఇంగువ వల్ల పులిహోరకి మంచి కమ్మటి రుచి వస్తుంది. గుళ్ళో అయితే ఖచ్చితంగా వేస్తారు, గుళ్ళో పెట్టే పులిహోరకి. ఇప్పుడు ఇలాగే ఈ స్టేజ్లోనే సన్నగా కట్ చేసిన అల్లం తురుమును కూడా వేసుకోవాలి. మంచి టేస్ట్ వస్తుంది అల్లం వేయడం వల్ల. అల్లం బాగా ఫ్రై చేయాలి. ఎండుమిర్చిని కూడా వేసి ఫ్రై చేసుకుందాం. ఇవి లైట్గా ఫ్రై అయిన తర్వాత పచ్చిమిర్చి ఇంకా కరివేపాకును కూడా యాడ్ చేసేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయినాయి కదండి, చాలామంది ఏం చేస్తారంటే ఇలా ఫ్రై అయిన తర్వాత వీటిని సెపరేట్గా తీసేసుకుని చింతపండు గుజ్జు విడిగా ఉడకబెట్టుకుని వేసుకుంటారు. నాకైతే రెండు కలిపేసి ఉడకబెడితేనే ఇష్టం. ఎందుకంటే చింతపండు గుజ్జు ఈ ఎండుమిర్చి పచ్చిమిర్చికి బాగా పట్టి పులిహోరలో వీటిని కూడా తినేటప్పుడు, పచ్చిమిర్చి వాటిని కూడా తినేటప్పుడు పుల్లపుల్లగా కారం కారంగా చాలా బాగుంటుంది. అందుకని నేను చింతపండు గుజ్జును కూడా ఇప్పుడు వీటితో పాటే వేసేసి ఉడికిస్తున్నాను. మనం నానబెట్టుకున్న చింతపండులో 1 గ్లాస్ వరకు పులుసు వచ్చేలాగా చిక్కటి చింతపండు పులుసు తీసుకోవాలి. ఇప్పుడు దాన్ని యాడ్ చేసేసి ఒకసారి బాగా మిక్స్ చేసుకుంటూ మీడియం ఫ్లేమ్ పైన బాగా ఉడికించుకోవాలన్నమాట. చింతపండు పులుసు వేసి ఉడుకుతుంది కదా, మనం ఆల్రెడీ రైస్లో పసుపు వేసుకున్నాం. ఇప్పుడు ఇంకొక హాఫ్ స్పూన్ వరకు పసుపును వేస్తున్నాం. అలాగే రుచికి సరిపడినంత ఉప్పు వేసుకోవాలి. నేను 1 స్పూన్ వేస్తున్నాను. 1 స్పూన్ వేసి ఇంకొక హాఫ్ స్పూన్ కూడా యాడ్ చేసుకుంటున్నాను, సరిపోదు అనిపిస్తుంది. ఇప్పుడు ఒకసారి బాగా మిక్స్ చేసుకుందాం. నేను ముందే చెప్పాను కదా చిన్న బెల్లం ముక్క వేసుకోవాలని, ఇప్పుడే దాన్ని కూడా వేసేసుకోవాలి. ఇప్పుడు ఈ చింతపండు పులుసుని బాగా ఎగిరిపోయేంత వరకు ఉడికించుకోవాలన్నమాట. అంటే ఆయిల్ బాగా పైకి తేలిపోయి బాగా దగ్గర పడిపోయింది అనేంత వరకు బాగా ఉడికించుకోవాలి. మీడియం ఫ్లేమ్ పైనే బాగా మిక్స్ చేస్తూ ఉడికించుకోవాలి. దాదాపు ఒక 10 నిమిషాలైనా ఖచ్చితంగా పడుతుంది. ఇలా బాగా ఉడికించుకుంటేనే ఆ పులిహోరకి మంచి టేస్ట్ వస్తుంది. అలాగే బాగా ఉడికిన తర్వాత ఆ చింతపండు గుజ్జుని మనం ఒక 2-3 డేస్ వరకు స్టోర్ చేసుకుని దాన్ని మనకు ఎప్పుడు కావాలంటే అప్పుడు రైస్లో మిక్స్ చేసుకుని తినచ్చండి. కాకపోతే ఇది ఉడికేటప్పుడు బాగా చిందుతుందండి, ఆయిల్ గట్ట బాగా మీదకి చిందుతూ ఉంటుంది. జాగ్రత్తగా మిక్స్ చేసుకుంటూ బాగా ఉడికించుకోవాలి. మన చింతపండు గుజ్జు బాగా ఎగిరిపోయిందండి, ఆయిల్ మొత్తం సెపరేట్ అయిపోయింది. ఇంకా వాటర్ ఏమీ లేదన్నట్టు మొత్తం ఎగిరిపోయింది కదా, అంటే ఇప్పుడు మన చింతపండు గుజ్జు రెడీ అయిపోయింది. ఇప్పుడు ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసి రైస్లో మిక్స్ చేసేస్తున్నాం. నేను చెప్పిన క్వాంటిటీ అయితే మొత్తం పట్టేస్తుంది. అలా కాదు మేము పులుపు తక్కువ తింటాం అనుకునే వాళ్ళు ఎవరైనా సరే కొంచెం టేస్ట్ చూసి తగ్గించుకుని కలుపుకోవచ్చు, అంతా వేయకపోయినా. నేనైతే అంతా వేసేస్తున్నాను. ఇప్పుడు జాగ్రత్తగా మిక్స్ చేసుకోవాలి. అడుగు నుంచి బాగా కలుపుతూ మొత్తం కలిసేలాగా బాగా మిక్స్ చేసుకోవాలండి. బాగా మిక్స్ చేసుకున్నాం కదా, అంతే అండి. ఎంతో రుచికరమైన టెంపుల్ స్టైల్లో అదిరిపోయే ప్రసాదం పులిహోర రెడీ అయిపోయింది.